తమిళనాడులో శ్రీ రామచంద్రన్ నాయకత్వంలో 18 మంది సభ్యులున్న అఖిల భారత అన్నా డిఎంకే మంత్రిమండలి Come on, come on. Come, come. Easy, easy. You silly. Come, come. ఏమిటమ్మా ఈ కుక్కలు? నో పొద్దున కుక్కలేరు. కమ్. అత్తయ్య, ఈ జైలు లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం. అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను. మా పెళ్ళైన సందర్భంలో ఫ్రెండ్స్ రాత్రి పార్టీ ఇచ్చారు. వాళ్లే హోటల్లో రూమ్ అరేంజ్ చేశారమ్మా. అంతే. Come, come. No, no. Come, come here. Come. Lucky. No, no. చూడమ్మా, మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు. ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే. అత్తయ్య, కుక్కల అరుపులు ఆపడం కష్టం, రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ. అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి. ఇట్స్ వెరీ సింపుల్. దుర్గా, అబ్బా ఏమిటి న్యూసెన్స్? ఇది ఇల్లా బజారా? ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉంటాయి ఎలా తెలుస్తుంది? ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది. నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది. మీ నాన్నగారు డబ్బు కాదు కుక్కల్ని సంపాదించినట్టున్నారు. అత్తగారు, ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది. సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలేనయ్యో. అంతంత మాట్లాడుతులేమ్మా. ఇప్పుడు ఈ కుక్కలుంటే మాత్రం ఏం చేసినాయి? అత్తయ్య, పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు. కొంచెం గదిలోకి పంపిస్తారా? లక్కీ. అత్తయ్య, కుక్కల స్నానాలకి త్వరగా వేడి నీళ్ళు ఏర్పాటు చేయించండి. లక్కీ, రింకు, కమ్ కమ్ ఆన్, కమ్ ఆన్ ఐసే, కమ్ కమ్ కమ్. యావండి. ఎవరు విన్నారా కోడళ్ళ సంగతి? వినడానికి ఏముందని మోహం. 45 ఏళ్ల నీ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ వాడు పసిబిడ్డలు 20 ఏళ్ల నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు చెప్పు. చూడు, నేను రేడియో ఆఫ్ చేశాను. ఇగో అలా బజార్కి వెళ్ళి కుక్కలకు ఎలా స్నానం చేయించాలో, ఎలా పౌడర్ అయ్యాలో, ఎలా పాలు పట్టాలో తెలుగు పుస్తకం ఒకటి తీసుకొస్తాను. అంతేకాదు, నువ్వు కూడా కోడళ్ళు పొద్దున్న లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో. అంతేనంటారా? అంతకాక ఇంకెంత, వాళ్ళు కోడళ్ళు వచ్చేసారు, మనం జాగ్రత్త పడాలి. ప్రసాదం తీసుకోండి. ప్రసాదం తీసుకుంటాను. చిల్లర డబ్బులు చూడు, ఆ కుక్కల పుస్తకం తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. థ్యాంక్ యూ. చూడమ్మా, ఒక్క మాట చెప్పనా? ఆ కుక్కల గురించా? కాదు, నీ గురించి. ఆడది పొద్దున్నే లేచి పూజలు సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా. ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి. కూలి పనులు చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే నేను లేవలేదు. అదేమిటమ్మా దుర్గా, ఇప్పుడేగా నీళ్లు పెట్టి మొదలుపెట్టాను. అదంతా నాకు తెలీదు. మనుషుల కన్నా నీట్గా చూడాలి వాటిని. స్నానం అయ్యాక శుభ్రంగా తుడిచి బ్రష్ చేసి తీసుకురండి. పౌడర్ వేయాలి. హలో, ఇవన్నీ ఉతికి ఆరేయాలి. పనిమేష్ రాలేదమ్మా. అది నా తప్పు కాదు. ఈ బట్టలు ఉతికి ఆరేయాల్సిందే. అది మీరు చేస్తారో పనిమేషే చేస్తుందో నాకు తెలీదు.
అదేమిట్రా అప్పుడే వచ్చేసావు? ఆఫీసా? అంతకంటే పెద్ద పని వచ్చిందమ్మా, నా పెళ్ళాం పని. ఏమిటి పాపం, మార్కెటింగా? ఏం పాపం నీకదే కష్టాలా? అమ్మా, ఈసారి నువ్వేమీ ప్రశ్నించకుండా నేను ఇచ్చింది తీసుకోవాలి. ఏమిటి జీతాలా? ఎంత? 50. నాది 50. ఏం లేదమ్మా, గీత చీర కావాలంది. కంచో కాళహస్తో కంచి పట్టు చీర. డ్రెస్సింగ్ టేబుల్ కావాలన్నా మా దుర్గా. మన ఇంట్లో సరైన డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా. పర్వాలేదు లేరా, రండి టిఫిన్ చేద్దరు గాని. నా కోసం దుర్గా వెయిట్ చేస్తుందమ్మా, వస్తాను. గీత నేను సినిమాకి వెళ్దాం అనుకున్నామమ్మా, ఫస్ట్ షోకి టైం అయింది, వస్తానమ్మా. ఓయ్ జాను, రండి రండి రండి. ఏంటి ఆలస్యం? థ్యాంక్స్. కూర్చో. జాను, ఈ నెలలో అమృతాంజనానికి కాస్త ఎక్స్ట్రా డబ్బు శాంక్షన్ చేయాలి. అమృతాంజనం ఎందుకండి? కొంచెం నొప్పిగా ఉంది. మరి నాతో చెప్పలేదే. ముందు మీరు సరిగా పడుకోండి, నేను పడతాను. కంగారు పడుకోయ్, వయసు అవటంలా కొంచెం నొప్పిగా ఉంది, ఎందుక కంగారు? ఇక్కడేనా? జాను, ఆ దేవుడు మళ్ళీ జన్మంటూ శాంక్షన్ చేస్తే మళ్ళీ నిరుద్యోగంతోనే నా జీవితం ప్రారంభం కావాలనుకో. ఎందుకండి? ఎందుకేంటో, ఆ ఉద్యోగ అన్వేషణలో మళ్ళీ నిన్ను కలుసుకోవాలి. ఆ పార్కు బెంచ్ మీద బఠానీలు తింటూ మన ప్రేమ కలాపాలు సాగించాలి, పెళ్లి చేసుకోవాలి, బిడ్డలను కనాలి. గడిచిన ఆ జీవితం తలుచుకుంటేనే ఎంతో మాత్రం కాదు. గడిచిన జీవితం అంటున్నారు, గడుస్తున్న జీవితం మొహం ముట్టిందా? అబ్బే, అప్పుడేనా, ఇంకా టైం ఉంది. చెప్పడం మర్చిపోతాను, ఆఫీస్ లో కొంచెం లోన్కి అప్లై చేయండి. లోనా? లోన్ అనుకో. అవన్నీ అడగకూడదు, కోడళ్ళు వచ్చారు. కోడళ్ళు వచ్చారు కదా, మర్చిపోయా.